సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా ఇలా చెప్తున్నారు. నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటే దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉంటుంది. తల్లి వానికి పాలనిచ్చుట కానీ పొదుపు చేయుట కానీ చేయదు. దాన్ని చూచిన మాత్రమే వానికి జీవశక్తినిస్తుంది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొను. తల్లి తాబేలు చూపు చిన్న వానికి అమృతధార వలె పనిచేస్తుంది. ఇదియే వాని బతుకునకు సంతోషమునకు ఆధారము. అలాగే గురువునకు శిష్యునకు గల సంబంధం అట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జయ అని జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు. మరి హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టి బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దాని నంతయు హేమాత్ పంత్ చేతిలో పెట్టి ఇట్లా నేను ఈ కథ